చెప్పండి బాబు, శశమ్మ అంటే మీకు ఇష్టమని ఒక్క మాట చెప్పండి. ఏంట్రా అభి, శశిని ప్రేమించానన్నావు కదా, పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి ఏమైంది? నీకేమైందిరా అభి? ఎందుకు మౌనంగా ఉన్నావు? చెప్పరా, చెప్పన్నయ్యా. శశిని ప్రాణమని చెప్పు, శశిని పెళ్లి చేసుకుంటానని చెప్పన్నయ్యా. నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు శశి? అన్నయ్య ఏం చేసినా నా మంచి కోరే చేస్తాడు వదినా. అన్నయ్యకి మాట ఇచ్చాను, అన్నయ్య చూసిన సంబంధమే చేసుకుంటాను. మీరు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నారు శశమ్మ. లేదు చారుకేశా, అన్నయ్య అంతా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. అది నాకు కూడా నచ్చింది. పెళ్లికి నా చెల్లెలే ఒప్పుకుంది. ఇంకా ఎవరికి అభ్యంతరం ఉన్నా, ఎవరు అడ్డు చెప్పినా ఈ పెళ్లి జరుగుతుంది. ఈ ఇంట్లోనే పెళ్లి చూపులు, ఈ ఇంట్లోనే నిశ్చితార్థం, ఈ ఇంట్లోనే పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. ఈ ఇంట్లోనే ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు వేరే ఇల్లు లేకో డబ్బు లేకో కాదు. నా చెల్లెని కాదన్నవాడు తనకు వేరే పెళ్లి జరుగుతుంటే ఎలా ఫీల్ అవుతాడో నేనే స్వయంగా చూడాలి. అందుకే వాడి కళ్ళ ముందే నా చెల్లి పెళ్లి జరిపిస్తాను. వాడి కళ్ళల్లో కన్నీళ్లే వస్తాయో కోపమే వస్తుందో చూస్తాను. ఇది ప్రతీకారం కాదు, నా చెల్లెలి కోసం నేను పడిన ఆవేదన. ఏంటన్నయ్య ఇలా చేస్తున్నావు? శశిని పెళ్లి చేసుకుంటాను అని ఒక్క మాట చెప్పుంటే ఆయన ఈ నిర్ణయం తీసుకునేవారు కాదు కదా. తప్పు చేస్తున్నారు బాబు, సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదురా. శశి అంటే ఇష్టమని ఒక్క మాట చెప్పు, చాణక్యతో మేం మాట్లాడతాము. అవునభి, పాపం శశి బాధపడుతుందిరా. ఆడపిల్ల ఉసిరి మంచిది కాదు. నీ మనసులో ఏ బాధ ఉన్నా సరే శశికి అన్యాయం చేయకు. చంద్రిక, మనం కూడా అభికి ఏదైనా చెబుదామా? వీడు శశిని పెళ్లి చేసుకుంటేంటి, చేసుకోపోతే ఏంటి? సైలెంట్గా ఉండండి. ఇప్పుడు ఏం చేద్దాం దివ్యమ్మా? నేను శశితో ఒకసారి మాట్లాడతాను.
నీ గుండెలో బాధని దాచుకుంటూ కన్నీళ్ళని కూడా ఎందుకు దాస్తున్నావు అన్నయ్య? కన్నీళ్ళేంటమ్మా? నీది అందమైన నవ్వు అని అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది. అమ్మ ఇప్పుడు బ్రతికుంటే నీ నవ్వులో జీవం లేదు అనేదేమో అన్నయ్య. ఎందుకన్నయ్య నిన్ను నువ్వు చిత్రవద చేసుకుంటున్నావు? దేనికోసం నీ సంతోషాన్ని నీ ఇష్టాన్ని త్యాగం చేస్తున్నావు? ఎందుకు అందరి ముందు చెడ్డవాడివి అనిపించుకుంటున్నావు? అదేం లేదమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను అనుకోవడం వేరు, నిజంగానే సంతోషంగా ఉండటం వేరన్నయ్య. నువ్వు హ్యాపీగా లేవు. హ్యాపీగా ఎలా ఉంటారమ్మా? ఒకవైపు మిమ్మల్ని శాపం చంపేస్తుందన్న భయం, ఇంకొక వైపు ప్రేమించిన అమ్మాయికి దూరం అవుతున్నానన్న బాధ. పాపం నరకం చూస్తున్నారు. అమ్మ మన కోసం ఎన్నో కష్టాలు పడింది, కానీ ఏ రోజు తను కష్టపడుతున్నట్టు మన ముందు కనిపించలేదు. ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేస్తున్నావు అన్నయ్య. నటిస్తున్నావు. నా మీద లేని కోపాన్ని చూపిస్తున్నావు, ఆయన మీద లేని పౌరుషాన్ని చూపిస్తున్నావు. శశి అంటే ఇష్టం ఉన్నా లేనట్టు కనిపిస్తున్నావు. ఇదంతా దేనికోసం చెప్పన్నయ్యా? ఇప్పుడు చెప్పడం నీకు ఇష్టం లేకపోతే నీ మనసులోని బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చినట్టు ఏదో ఒక రోజు నీ గుండెల్లో దాచుకున్న నిజం బయటికి రాక మానదు. ఆ రోజు ఆ నిజాన్ని తెలుసుకుంటాను. కానీ ఇప్పుడు శశిని పెళ్లి చేసుకో అన్నయ్యా. శశి చాలా మంచి అమ్మాయి. నిన్ను ఎంతో బాగా అర్థం చేసుకుంటుంది. అలాంటి అమ్మాయి జీవితాంతం నీ పక్కన ఉండాలన్నయ్య. నీకు తోడుగా ఉండాలి. శశికి నువ్వంటే ప్రాణం అన్నయ్య. నువ్వు మౌనంగా ఉన్నావన్న కోపంతో ఈ పెళ్లికి ఒప్పుకుంది, కానీ నీపై ప్రేమ చచ్చిపోయి కాదు. నువ్వు అను, ఆయనని ఎదురించైనా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. మీరు సంతోషంగా ఉండాలన్నయ్య. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనిప్పుడు సంతోషంగానే ఉన్నానమ్మా. నా పెళ్లి గురించి మర్చిపో. శశి తన అన్నయ్య చూసిన సంబంధమే చేసుకుంటుంది. అంటే శశికి అన్యాయం చేస్తావా? అలాంటప్పుడు ఎందుకు ప్రేమించావు? అన్ని ప్రేమలు పెళ్లి దాకా రావు. నువ్వు తలుచుకుంటే మీ పెళ్లి అవుతుంది. నువ్వు అను, నేను చేస్తాను. సారీ దివ్య, నన్ను కంపల్ చేయకు. కావాలంటే నీతో కలిసి శశి పెళ్లి కూడా చేస్తాను. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేయడం గొప్ప అనుకుంటున్నావా? తప్పన్నయ్యా. శశి లైఫ్ లాంగ్ ఏడుస్తుంది. అది పాపం. పాపం పుణ్యం, తప్పు ఒప్పు, మంచి చెడు అన్నీ ఆ దేవుడు కుదిలేమ్మా. నువ్వు నేను ఏమీ చేయలేం. దేవుణ్ణి నమ్మని వాడివి. ఆ దేవుడికి ఎలా వదిలేయమంటావు? ఏంటి చారుకేశ ఇది? అన్నయ్యకి శశి అంటే ప్రేమ. తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటే బాధపడుతున్నాడు. శశితో మాట్లాడి వచ్చాడు, కానీ శశిని పెళ్లి చేసుకోను అంటాడేంటి? అభిబాబు శశమ్మని పెళ్లి చేసుకోలేదు, కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో శశమ్మే అభిబాబుకి ఓదార్పు. అన్నయ్య చెప్పినట్టు అంతా దేవుడికి వదిలేయలేను చారుకేశ. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తారు దివ్యమ్మా? ఏదైనా సరే అన్నయ్య శశి విడిపోకూడదు. వాళ్ళ ప్రేమ ఫలించాలి.
పెళ్లి జరగాలి, దానికోసం ఏదైనా చెయ్యాలి. కొంపతీసి లేదా ఏంది? ఉందండి. మరెందుకు కంగారు పడుతున్నావు? అదేంటంటే శశి మీకు కాదు, చాణక్యకి చెప్పాలి. బాబు చాణక్య, అది ఏంటండి, ఇల్లు డెకరేషన్ సరిపోలేదా? ఇంకా చేయించాలా? అయ్యో, పూలు పండ్లు స్వీట్స్ అన్నీ వస్తున్నాయి. ఎన్ని వచ్చినా అసలుది ఉండాలి కదా బాబు. అసలుదా? ఏమంటున్నారు? రూమ్ లో శశి లేదా? ఉంది, కానీ తన మెళ్ళో తాళి కూడా ఉంది. తనకి పెళ్ళైపోయింది బాబు. శశి, 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 శశి! శశి! తాళేంటి? ఎవరు కట్టారు? నాకు తెలీదన్నయ్య. నీకు తెలియకుండా నీ మెళ్ళలోకి తాళెట్లా వచ్చింది? నిజంగా నాకు తెలీదన్నయ్య. నువ్వు గెస్ చేసింది కరెక్టే చంద్రిక. దివ్య నైట్ అభితో శశి మెల్లో తాళి కట్టించేసింది. అభిగాడికి ఇష్టం లేదు కదా, ఎలా కట్టాడు? ఇది ఎలా సాధ్యమైంది దివ్యమా? తలుచుకుంటే ఏదైనా సాధ్యం చారుకేశా. అభిబాబు ఎలా తాళి కట్టారు? కట్టింది అన్నయ్య కాదు, నేను. అంటే ఆడపడచు అర్ధముగుడితో సమానం అంటారే, ఆ మాట నిజం చేశారా? నిజంగా చెప్పు శశి, ఇది వాడి పనే కదా? లేదన్నయ్య, నాకేం తెలీదు. భయపడకుండా ధైర్యంగా చెప్పమ్మా, మేమంతా ఉన్నాం కదా. అవునమ్మా, అభి నీ మెళ్ళో తాళి కట్టుంటే అది మంచి పనే కదా. నిజంగా నాకు తెలీదు. చేసిందంతా చేసి దివ్య ఎలా సైలెంట్ గా ఉందో చూడు చంద్రిక. ఇది మంగనే మించిపోయింది పౌడరు. ఇది ఖచ్చితంగా వాడి పనే. అయ్యో. రే అబే, కిందకి రారా. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా? ముందు కాళ్ళ వదలరా. పీక పిసికి చంపేస్తాను. నా చెల్లి మెళ్ళని తాళి కడతావా?
రోజు తన నిశ్చితార్థం, ఎల్లుండి తన పెళ్ళని తెలిసి కూడా ఏ ధైర్యంతో తాళి కట్టావురా? జై, నేను కట్టలేదురా. శశిని అందరి మధ్యలో పెట్టి ఎమోషనల్ డ్రామా చేసి తన అన్నయ్యతో శశి మెడలో తాళి కట్టేలా చేసింది తను. ఏ పెళ్లిని నువ్వు ఆపాలనుకున్నావో అదే పెళ్లిని కళ్ళు మూసి తెరిచే లోపు జరిపించింది దివ్య. అసలు దాన్ని పెళ్ళంటారా సార్? అయ్యా, తాళి కడితే పెళ్ళి అంటారు నాగే. ఇప్పుడు కూడా ఏం కాలేదు. మీ మేడం ఊ అంటే చాలు, సేమ్ పెళ్లి ఇక్కడ కూడా జరిగిపోద్ది. తాళి కట్టగానే పెళ్ళైనట్టు కాదు, ఇల్లాలగానే పండగ కాదు, ముందు ఉంటుంది ముసళ్ళ పండగ. ఏదో నీ నోటి తృప్తి తప్ప అక్కడ నువ్వు సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది నిన్ను మించిన దివ్య. అది నా ముందు పుట్టి పెరిగిన పిల్ల చాప. ఆ పిల్ల చేపే ఈ తిమింగలాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. మీ అమ్మ దగ్గర ఓడిపోయావు, మీ అక్క దగ్గర ఓడిపోయావు, మీ బావ దగ్గర ఓడిపోయావు, ఆఖరికి మీ అక్క పిల్లల దగ్గర కూడా ఓడిపోతూనే ఉన్నావు. ఇంతమంది దగ్గర ఓడిపోతూ ప్రతిరోజు ప్రతి ప్లాన్ లో ఫెయిల్ అవుతూ నీకు షేమ్ అనిపించట్లేదా? ఇంకా ఇంకా అవమానాలు పడాలనుందా? ఇంకా పరిగెత్తాలనుందా? అక్కడ సడన్ గా పెళ్లి జరిగితే ఇక్కడ మా మేడం ఏం చేస్తారు సార్? అందరినీ పిలిచి మంటపంలో పెళ్లి చేస్తున్నప్పుడు మీ మేడం ఏం చేశారు? ఇప్పుడు చేస్తాను. అప్పుడే అందరి ముందు శాపం గురించి చెప్పుంటే ఈ కథ ఇంతవరకు వచ్చేదే కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను నీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. నువ్వు అప్పుడు నిజం చెప్పుంటే ఇప్పుడు నీ ఆత్మతో మాట్లాడాల్సి వచ్చేది. వాట్ డు యు మీన్? ఐ మీన్ నువ్వు ఒక సింపుల్ లాజిక్ ని మిస్ అవుతున్నావు నిత్య. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే గాంధీ మహాత్ములు, ఆడి తప్పని హరిశ్చంద్రులు, అడిగిన దానం ఇచ్చే బలి చక్రవర్తులు, అవసరమైతే శరీరాన్ని కూడా కోసిచ్చే శిబి చక్రవర్తులు ఎవరు లేరు ఇక్కడ. నొప్పి అనిపిస్తే కుట్టిన చీమనైనా కొట్టిన మనిషినైనా ఎదురు తిరిగి నలిపేసే మనుషులే ఉన్నారిక్కడ. సపోజ్ నువ్వు చాణక్య దగ్గరికి వెళ్ళి శాపం గురించి చెప్పావే అనుకో, తనేం నిన్ను మెచ్చుకుంటాడనుకుంటున్నావా? ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు చెప్పలేదు, పెళ్ళయ్యేంత వరకు ఎందుకు ఆగావు, నా చెల్లిని చావుకు అప్పగిస్తావా అని ఫస్ట్ నీ మీదే అటాక్ చేస్తాడు. నువ్వు చనిపోయాక చాణక్య అభిలో గొడవ పడినా నీకు అనవసరం కదా. చాణక్యను వదిలే. నువ్వు చాణక్యకు శాపం గురించి చెప్పిన విషయం అభికి తెలిసిందనుకో, తన చెల్లిని టచ్ చేసినందుకే నీ జుట్టు కట్ చేశాడు. తన ఫ్యామిలీ సీక్రెట్ ని టచ్ చేస్తే నీ పీక కట్ చేయడం అభికి ఎంతసేపు? అభిని కూడా వదిలేసాయి. నీ అక్క కూతురు, ముమ్మూర్తుల నీ పోలికలు, మీ అక్క బుద్ధులు వచ్చిన దివ్య ఒకే టైంలో మంగగారులా ఉండగలదు, నీలా కూడా ఉండగలదు. మంచికి మంచి, పంచికి పంచనమాట. నువ్వు శాపం గురించి నోరు జారావనుకో, వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చిన మాట మర్చిపోయి పెళ్లి ఎంత ఈజీగా చేసిందో అంతే ఈజీగా నిన్ను చంపుతుంది. వీళ్ళెవరూ కాదు, ఏసీపీ ఇళయరాజా అనే నేను గతంలో మంగగారి పట్ల గౌరవంగా, జయసూర్య పట్ల స్నేహంగా మెలిగిన కారణంగా తన పిల్లలకు నీ వల్ల అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. చట్టం తన పని తాను చేసుకుపోయినట్టు ప్రేమించిన దానివని కూడా చూడకుండా ఏం చేస్తారు సార్? ఏమో నాకే, నా మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలీదు. ఏదైనా చెయ్యొచ్చు.
నాలో మృగం, మనిషి, స్వర్గం, నరకం, మంచి, చెడు అన్నీ ఉన్నాయి. చాణక్య అభి దివ్యంలో పక్కన పెడితే ఈయన మాత్రం మహాప్రమాదం మేడం. నిజంగా ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలీదు. అనవసరంగా రిస్క్ ఎందుకు మేడం, కామ్గా ఉండిపోదాం, సౌండ్ చెయ్యొద్దు ప్లీజ్. ఉరుములు మెరుపులతో వచ్చిన, సైలెంట్ గా వచ్చిన సైక్లోనే నాగభూషణం. డైరెక్ట్ గానే నా వైలెన్స్ ని కూడా చూపిస్తాను. చెప్తాను సార్. తాళి నాతో కొనిపించింది దివ్యమ్మ. దివ్యనా? అవును సార్. మీరు శశమ్మకు వేరే పెళ్లి చేస్తాననడంతో ఎలాగైనా అభిబాబుకు శశమ్మకు పెళ్లి చేయాలని నాతో నిన్న తాళి కొనిపించి ఈ రోజు పెళ్లి జరిగేలా చేశారండి. అంటే ఇదంతా దివ్య ప్లానా? అవును సార్. వదలండి సార్. మరి నైట్ శశి మెళ్ళో తాళి కట్టిందెవరు? తాను కట్టలేదని అభిగాడన్నాడు. చారుకేశా, బాబు బయటికి రా. సార్, అభిబాబు పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తానండి. చారుకేశా ఆగు. 5 minutes సార్, ఇప్పుడే వచ్చేస్తాను. మొత్తం దివ్య ప్లాన్ చేస్తే అభిగాడు ఏం చేసినట్టు? ఇలా చెయ్యబోతున్నానని దివ్య నాతో ఎందుకు చెప్పలేదు? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? అభిబాబు. చారుకేశా, ఒక ప్రాబ్లం వచ్చింది. మీకో విషయం చెప్పాలి బాబు. ముందు నేను చెప్పేది విను. ఇది అర్జెంట్ బాబు. ఇది అంతకంటే అర్జెంట్. శాపం వివరాలున్న తాళపత్రాలు దివ్య చేతికి దొరికాయంట. ఆ విషయమే మీతో చెప్పాలని నేను మీకోసం వెతుకుతున్నాను బాబు. నీకెవరు చెప్పారు? బామ్మగారు, కల్పన మేడం మాట్లాడుకుంటుంటే నేను విన్నాను బాబు. ఆ పత్రాలు తీసుకుని దివ్యం ఎటో వెళ్ళిపోయారు. తను గుడికెళ్ళింది చారుకేశా. శాస్త్రి గారు కాల్ చేశారు. ఆయనకు దివ్య పత్రాలు చూపించి వివరాలు అడిగిందంట. శాస్త్రి గారు ఏదో చెప్పి కవర్ చేశారంట. దివ్య నమ్మకుండా అసలు నిజం తెలుసుకుంటానని వెళ్ళిందంట. దివ్యమ్మకు నిజం తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది బాబు. అదే శాస్త్రి గారు చెప్తున్నారు. గుళ్ళో అఖండ దీపం ఎగిసి పడుతుందంట. దివ్యకు శాపం గురించి తెలిస్తే మరింత ప్రమాదం అంటున్నారు. మనం వెంటనే దివ్యను ఆపి ఇంటికి తీసుకురావాలి చారుకేశా. లేదంటే దివ్య మనకి దక్కదు. పదండి బాబు, వెళ్దాం. పద. ఇంత కంగారుగా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? భగవంతుడా, దివ్యకు నిజం తెలియకుండా చేయి. నీపైనే భారం వేశానయ్యా. దివ్యకు శాపం గురించి తెలిస్తే ఈ ఇంట్లో శోకం తప్ప సంతోషం ఉండదు స్వామి. నువ్వే దిక్కు. పంతులు గారు, చెప్పండమ్మా. ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నది మీరు చదివి చెప్పగలరా? ఇది సంస్కృతంలో ఉంటుంది, నాకు తెలియదమ్మా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పంతులు గారు? సంస్కృతం తెలిసిన వారంటే ఒక స్వామీజీ ఉన్నారమ్మా. ఎక్కడుంటారు? రాములవారి విగ్రహం దగ్గర ఉంటారమ్మా. వారు సంస్కృతంలో పండితులు.
వారైతేనే మీకు అన్ని వివరాలు చెప్పగలరు. అక్కడికి వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ పంతులు గారు. మంచిదమ్మా. శాస్త్రి గారు, ఏమైంది బాబు? మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? లేదు శాస్త్రి గారు, తనని వెతుక్కుంటూనే ఇక్కడి వరకు వచ్చాం. అవును, త్వరగా ఆమెను ఆపాలి బాబు. ఆ అఖండ దీపం చూడండి ఎలా ఉగ్రరూపం దాల్చిందో. శాస్త్రి గారు, ఏమైంది బాబు? మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? లేదు శాస్త్రి గారు, తనని వెతుక్కుంటూనే ఇక్కడి వరకు వచ్చాం. అవును, త్వరగా ఆమెను ఆపాలి బాబు. ఆ అఖండ దీపం చూడండి ఎలా ఉగ్రరూపం దాల్చిందో. ఇది మృత్యువుకి సంకేతం బాబు. మీ చెల్లెలు నిజం తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. అది ఆమె ప్రాణాలకే ప్రమాదం. మీరు త్వరపడాలి. దివ్యం ఎక్కడికి వెళ్ళుంటారు శాస్త్రి గారు? సంస్కృతం తెలిసిన పండితుల దగ్గరికి వెళ్తానంది బాబు. అలాంటి వారి దగ్గరలో ఎవరైనా ఉన్నారా? దగ్గరలో అంటే ఒక్క నిమిషం. హలో రామశాస్త్రి గారు, ఏంటి చాలా కాలం తర్వాత ఫోన్ చేశారు? పంతులు గారు, మీ దగ్గరికి ఎవరైనా అమ్మాయి తాళపత్రాలు తీసుకుని వచ్చిందా? ఇందాక ఒక అమ్మాయి వచ్చింది. తాళపత్రాలను చదవమని నన్ను అడిగితే నాకు సంస్కృతం రాదని చెప్పాను. ఆమెని ఎవరి దగ్గరికైనా పంపించారా? రాములవారి విగ్రహం దగ్గర సంస్కృతం తెలిసిన పండితుడు ఉన్నాడని చెబితే ఆవిడ అక్కడికి వెళ్ళింది. ఓకే పంతులు గారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. మీ చెల్లెలు రామాలయంలో ఉంది బాబు. అక్కడ రాములవారి విగ్రహం దగ్గర ఒక సంస్కృతం తెలిసిన స్వామీజీ ఉన్నారు. ఆయన మీ చెల్లెలకి శాపం గురించి చెప్పే అవకాశం ఉంది. త్వరగా వెళ్ళండి బాబు. అవునా? సరికే సప్పదా. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? అవునమ్మా, రాత్రి నీ మెళ్ళో తాళి కట్టింది అభిగాడు కాదు, దివ్య. తను నీకు మంచి చేసిందని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇది మంచి కాదు, మోసం. మోసం ఏంటన్నయ్య? పక్కాగా ప్లాన్ చేసి చేసిన మోసం. నన్ను నిన్ను ఆ అభిగాడి కాళ్ల ముందు మోకరిల్లేలా చేయడానికి దివ్య చేసిన కుట్ర. నేను నమ్మలేకపోతున్నానన్నయ్య. నమ్మించి మోసం చేసింది. రాత్రి తనే నీ మెళ్ళో తాళి కట్టింది. ఉదయం ఏం తెలియనట్టు నటించింది. నేను అభిగారితో గొడవ పడేలా చేసి నన్ను రెచ్చగొట్టి నీ తాళి తెంచేలా చేసింది. నేను తనపై చేయి చేసుకునేలా చేసి అభిగాడికి కోపం తెప్పించి వాడు నీ మెళ్ళో తాళి కట్టేలా చేసింది. నీకు వాడికి పెళ్లి జరిగేలా చేసింది. ఈ చాణక్యగాడికి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది చంద్రిక. ఈ విషయం నేను నీకు ముందే చెప్పాను కదా. వాడు నీ మీద ప్రేమతో తాళి కట్టలేదు, తన చెల్లిని నేను కొట్టానన్న కోపంతో కట్టాడు. ఇదంతా మీ పెళ్లి చేయడానికి మంచి మనసుతో దివ్య ఆడించిన నాటకమని అందరూ అనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను. కానీ ఆలోచిస్తే దివ్య కుట్ర అని అర్థం అవుతోంది. కుట్రనా? అవును. పౌడరు, మనం ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చింది. అవును చంద్రిక, లోపలికెళ్ళి ఆ కుట్ర కుతంత్రాల గురించి డీటెయిల్డ్గా చూద్దాం పద. కుట్ర ఏంటన్నయ్య? నీకింకా అర్థం కాలేదమ్మా? మీ అన్నయ్య ఆవేశంతో దివ్య మెళ్ళో తాళి కట్టాడు కదా, అదే పని దివ్య తన అన్నయ్యతో చేయించింది. మీ అన్నయ్య అంటే మంచోడో బుద్ధిమంతుడో పద్ధతిగా పెరిగాడు కాబట్టే ఆవేశంలో తాళి కట్టిన దివ్యని ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఆ అభిగాడు అలాంటోడు కాదమ్మా. రౌడీల మధ్య పెరిగొచ్చినాడు. వాడికి ప్రేమ ఇష్టం ఏమీ ఉండవు. అలాంటి వాడే అయితే ఏ రోజో శశిని పెళ్లి చేసుకునేవాడు. అదే చెప్పబోతున్నాం బాబు. మా మేనలుడు కొడుకు అని కాదు గాని
వాడికి లేని దురలవాట్లు లేవు. శశిని పెళ్లి చేసుకోవటం వాడికి ఏ కోసానా ఇష్టం లేదు. ఏదో కారణం చెప్పి పెళ్లి చేసుకోకుండా దాటేస్తూ వచ్చాడు. వాడి మాయమాటల్లో పడి పాపం శశి మోసపోయింది. వామ్మో, దివ్య కూడా తక్కువదేం కాదమ్మా. మీ అన్నయ్య తన జీవితాన్ని నాశనం చేశాడని తను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. నువ్వంటే ఇష్టం లేని అభిగాడితో నీ మెళ్ళ తాళి కట్టేపించింది. మీ అన్నయ్య దివ్యతో కాపురం చేస్తాడో లేదో కానీ ఆ అభి మాత్రం సచ్చిన నీతో కాపురం చేయడో. నీకు పెళ్ళైనా కానట్టే. అది నాతో ఎప్పుడు కాపురం చేయలేదు. ప్రేమగా ఉన్నట్టు నటించింది. అందరి ముందు ఒకలా, ఎవరు లేనప్పుడు ఇంకోలా ప్రవర్తించింది. నిన్ను నన్ను మోసం చేసింది శశి. అసలు తను మన ఇంటికి రావడమే ఒక పెద్ద ప్లాన్. వచ్చిన రోజే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. అడుగడుగునా నన్ను అవమానించింది. మంచిగా ఉన్నట్టు నటిస్తూ నమ్మక ద్రోహం చేసింది. కేవలం నేను తాళి కట్టానన్న కక్షతో ఇంత పెద్ద ప్రతీకారం తీర్చుకుంది.